మహిళల వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిన పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 స్కోరు చేసింది. కెప్టెన్ వాల్వర్ట్ 82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 90, సోన్లూస్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61, కాప్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68 నాట్అవుట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా నిర్ణయించారు. అయితే సఫారీ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ 7 వికెట్లకు 83 పరుగులే చేసి ఓటమి పాలైంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో మరిచనే కాప్ 3 వికెట్లు తీయగా షాంగేజ్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ పరాజయంతో సెమీస్ రేస్ నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. పాకిస్తాన్ నిష్క్రమణతో ఈ టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ భారత్ వేదికగా జరగనున్నాయి. నవీ ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ పాక్ సెమీస్ ఫైనల్ చేరినా ఆ మ్యాచ్లు కొలంబో వేదికగా జరిగేవి. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా టాప్ ప్లేస్ లో నిలవగా ఆసీస్, ఇంగ్లాండ్ వరుసగా 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ 3 జట్లు సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోగా 4వ స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీస్ కు ఇండోర్ ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 30న రెండో సెమీస్ నవీ ముంబైలో జరగనుంది. నవంబర్ 2న ఫైనల్ జరగనుంది. గురువారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ కు చేరువవుతోంది. ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి.